తాతగారికి వందనాలు. నమస్కారం. ఒక్క మాట, ఒంటరిగా ఉన్నాను, పక్కనే బొంగరం వాళ్ళ బామ్మ ఫోటో పెడతావా? వారి నాయనో, తాతగారికి ఏమిటో ఈ వయసులో కూడా ఇలాంటి పిచ్చి బుద్ధులు, చిచ్చిచి పాడబుద్ధులు. మళ్ళీ మాట్లాడతాను మీతో. హాయ్ హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఈ జంక్షన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. టింగ్ టింగ్ టింగ్. ఒకప్పుడు రోజుల్లో అసలు ఆ పాత్రలు, ఆ కృష్ణుడు, ఆ రాముడు, మరి ఇప్పుడు ఒక చంద్రముఖి, ఒక అపరిచితుడు, ఒక పశుపతి. మీరే గనక ఇలాంటి పాత్రల్లో పుట్టాల్సి వస్తే ఏ పాత్రని ఎంచుకుంటారు అనేది మా క్వశ్చన్. సో చెప్పండి, ఏ పాత్రని ఎంచుకుంటారు స్టూడెంట్స్? హలో హలో హలో, ఇక్కడ నేనున్నాను. మాస్టర్, మా స్టేషన్ మాస్టర్ అండి. మెటర్నిటీ లీవ్ మీద పాపం వెళ్ళాడు. డెలివరీ బాగా జరిగిందా? ఏ మెటర్నిటీ లీవ్ అండి, బాబు పుట్టాడని హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ మీడియా వాళ్ళందరూ ట్విన్స్ పుట్టారని ప్రచారం చేసేశారు. మీతో కలిపా? అవును. సరే, మీరు ఎలా పుడతారు ఇన్ కేసు పుట్టాల్సి వస్తే? మీ పక్కన మాత్రం పుట్టకూడదు, ఇలా కోట్ వేసుకొని. మీరు చెప్పండి, ఎలా పుట్టాలనుకుంటున్నారు? నేను అపరిచితుల్లో పుట్టాలనుకుంటున్నాను. అపరిచితుల్లా పుట్టాలనుకుంటున్నావా? ఏది చెప్పు ఒకసారి డైలాగ్ అయితే. ఏ బాగా చెప్పాడు, వెరీ గుడ్. నెక్స్ట్. నేను రాజు కనకాల్లా పుట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే మీలాంటి మంచి వైఫ్ దొరుకుతుంది. దూరపు కొండలు నునుపు అని నీకేం తెలుసమ్మా రాజీవ్ కనకాల బాధలేమిటో. బయట నుంచి అందరూ నేను చాలా మంచి పెళ్ళాన్ని అనుకుంటూ ఉంటారు. రాజీవ్ని అడిగి చూడు. అయినా నువ్వు రాజీవ్ గా పుట్టినప్పుడు నేను అతని సిస్టర్ శ్రీలక్ష్మిగా పుడతాను. నెక్స్ట్. సోకడ చిన్నలో బంగారాజులా పుట్టాలనుకుంటున్నా. ఎందుకు బంగారాజుగా పుట్టాలనుకుంటున్నారు? రమ్మకృష్ణ నా వైఫ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్. హాయ్, నా పేరు కుమారి. నా పేరు కుమారి. ఏజ్ 53. ఐఎమ్ ఫీమేల్. కాదు మెయిల్. కాదు మెయిల్. మేలా? అయ్యో, ఈ మధ్య జబర్దస్తులో మాత్రమే కాదు, బయట కూడా ఇట్లా మగవాళ్ళు ఆడవేషాలు వేసుకొని తిరుగుతూనే ఉన్నారు. అంటే మన షో కూడా ఫేమస్ అవ్వాలని ఈ జంక్షన్ కూడా. అభిమానం అంటే ఇలా ఉండాలి. బొమ్మరిల్లో హాసిల్లో పుట్టాలనుకుంటా. నవ్వు రావట్లేదు. పక్కోడి దగ్గర అప్పు తీసుకోమ్మా. నెక్స్ట్. కబాలి సినిమాలో రజనీకాంత్ లా పుట్టాలనుకుంటున్నాను. ఏది ఒకసారి చెప్పు. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసాలు తిప్పుకొని తెలుగు చిత్రాల్లో ఏది ఎక్కడ పెట్టినా మైక్ మాత్రం నీ మూతి దగ్గరే ఉండాలి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసాలు తిప్పుకొని లుంగి కట్టుకొని పాత విలన్ ఏ కబాలి అని పిలవగానే వంగోని విలయంగా ఎస్ బాస్ అని అంటాడే ఆ కబాలి అనుకున్నావారా? కబాలీడా. తర్వాత నేను ఉపేంద్ర సినిమాలో ఉపేంద్రలా పుట్టాలనుకుంటున్నాను. ఏది పుట్టావు? ఇప్పుడు ఏం చేస్తావు? ఇష్టమున్న వాళ్ళతో తిరగొచ్చు, ఇష్టమున్నలాగా ఉండొచ్చు మనం. ఓ, సినిమాలో మాత్రమే? యా. ఓకే, ఏది ఉపేంద్ర లాగా కళ్ళు కనుగుడ్డులు తిప్పు. నేను వేదం సినిమాలో కత్పూరంలో పుట్టాలనుకుంటున్నాను. ఏంటి వేదం సినిమాలో? కత్పూరం. మీరందరూ ఎలా పుట్టాలనుకుంటున్నారో చెప్పారు, కానీ చంద్రముఖిలాగా నేను, పశుపతిలాగా మా బొంగరంగాడు పుడితే ఎలా ఉంటుందో పరిస్థితి ఒకసారి చూద్దామా? వాడొస్తాడు, వస్తాడు, మేమిద్దరం కలిసి నాట్యం చేస్తాము రాజుగారి ముందర. ఈసారి రాజుగారి మెడ నేనే. ఎవడ్రా వాడు వదులుతూ వదులుతూ వెళ్ళింది? కళ్ళు కనబడట్లేదా నీకు? బొమ్మలు ఇది కళ్ళు కాంపౌండా? నాకు 2 బాటిల్ చెప్ప ఆకలేస్తుంది. జఫడా, ఇది కళ్ళు కాంపౌండ్ కాదురా, కళ్ళుకి కళ్ళుకి తేడా తెలియని అక్కు పక్షి. ముగ్గెందుకు తొక్కావు? ఏంటిది ముగ్గ? మరి కాకపోతే నీ మొహంలాగా బొగ్గ. ముగ్గు అంటే 4 చుక్కలు ఉండాలి, దానికి లుక్ ఉండాలి, అదొక వ్యవహారం ఉంటది. ఏంటిది? ఇట్లో ముగ్గేస్తే అది ఓకే అన్నారు, దాన్ని తీసి కిందేస్తే కాదంటారా?
ఇది ముగ్గే. ఒప్పుకో, ఇది ముగ్గే. ముగ్గే. నీకు తోమ్ 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 స్వీట్ గా ఒక విషయం చెప్పనా? చెప్పు గానీ నాకు ఆ స్వీట్ సరిపోదా, 4-5 రకాలు తెప్పింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? నువ్వు కూడా నాలాగా చాలా అందంగా ఉన్నావు తెలుసా? నేను ఇందాక అబద్ధం చెప్పా. నేను మాత్రం నిజమే చెప్పా. ఏయ్ పంచులకే పంచులేసేస్తున్నావురా నువ్వు. ఏయ్ అక్కడే ఉండు ఒక నిమిషం. పశుపతివి కదూ? ఎంత త్వరగా కనిపెట్టేశావే. ఇందాక ఇటువైపు అదో వాసన వస్తుంటే అర్థమైంది. ఎప్పుడు నేనే నీటికి సార్ వాళ్ళు. నువ్వు చంద్రముఖి కదూ? నీకు అసలు ఏం తగ్గలేదు తెలుసా? అందమా? కాదు, పిచ్చి. అవును, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? ఈ జంక్షన్ అంతా నాది. ఏంటి ఈ మొత్తం? బిల్డింగ్ అంతా నాది. ఓహో. నేనే యజమానురాలిని. ఏంటి మొత్తానికా? మొత్తానికి. ఓహో. చాలా కష్టపడి సంపాదించా. 16 మంది ఇంటర్వ్యూలకు వస్తే నేనే ఇక్కడ తోమ్ 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 తోమే పని మనిషిని. పని మనిషివా? మరి ఎందుకు ఓనర్ లాగా అంత బిల్డప్ ఇచ్చావు? నేను కనీసం పని మనిషినైనా వీళ్ళు గుర్తుపడుతున్నారు. నువ్వు మనిషివో కాదో కూడా తెలియట్లేదురా. నువ్వేం చేస్తూ ఉంటావు? చేతబడులు చేస్తే చంపేస్తాను వార్నింగ్ ఇచ్చారని సైకిల్ టైర్లకి ప్యాచ్లు వేసుకుని బతికేస్తా. షాప్ ఎక్కడ? పంచర్ వేసుకోవడానికి షాప్ ఎందుకు? సూదుంటే చాలు. పంచర్ వేసుకోవడం అంటే అలాగా? నువ్వు ముగ్గేసుకోవడం అంటే ఎలాగని చెప్పినప్పుడు నేను పంచర్లు అలాగ వేసుకోలేనేటి. సూదేది మరి? ఇంట్లో ఉంది. ఒక్కసారి తీసుకొస్తే నేను కూడా నీకు బ్యాక్ ఒక పంచర్ వేస్తా. వస్తే చంద్రముఖి పశుపతి. అందరూ తిడుతున్నారు. బాత్రూమ్ కాదు, పొద్దున్న వెళ్ళొచ్చాను నేను. ఏడవకు. ఆపేస్తాను, నేను ఏడు ఆపేస్తాను. డాన్స్ ఆపే. నా డాన్స్ ఎవరు ఆపలేరురా. విడమాటే విడమాటే మాటే. విడమాటే. ఇంత బరువుగా ఎవడరా ఈ బెంచ్ చేసింది? ఇంతకీ ఎక్కడికి పోతున్నావు? చూస్తే చేస్తావు. అవును నిజమే. నేను అన్నది అది కాదు. చూస్తే చేస్తావు అనే గేమ్ షో మా ఫ్రెండ్ హోస్ట్ చేస్తుంటే నన్ను రమ్మన్నాడు, అందుకని వెళ్తున్నా. నువ్వు వెళ్తున్నావు కాబట్టి చూస్తే చేస్తాను అన్న టైటిల్ పెట్టారా, లేకపోతే టైటిల్ పెట్టారు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తున్నావా? సరే నేను కూడా రావచ్చా? మేకప్ తీసేసి రావా? చూస్తే చేస్తావా అనే టైటిల్ కి కరెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చినట్టుంటది. నేను మేకప్ తీసేసే ఉన్నాను. పద బయలుదేరు. పద పద. ఫాలో అయిపోయా. ఇదే మన బండి. హాయ్ హలో నమస్తే. చూస్తే చేస్తావు గేమ్ షోకి మీ అందరికీ స్వాగతం. స్వాగతం బ్రో. నేను ఇట్స్ మై షో. నేను పిలవకుండా ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? వెళ్ళండి మీరు. ఈ రోజు మన షోకి 2 గోస్ట్లు, సారీ 2 గెస్ట్లు రాబోతున్నారు. వాళ్ళిద్దరు ఒకటి పశుపతి, 2 చంద్రముఖి. వాళ్ళిద్దరిని మీరు క్లాప్స్ కొట్టేయని వచ్చండి. నేను డాన్స్ చేయమని చెప్పాను. డాన్స్ చేయమని చెప్పాను. ఎందుకు వేస్తున్నారు డాన్స్ లో? అన్నయ్య సారీ అన్నయ్య, వాళ్ళ నమ్మకం ఆయన గురించి నీకు తెలియదు. ఇతను నీకు అన్నయ్య? అందరికీ అన్నయ్య. ఎలా ఉన్నావు చంద్రముఖి? నువ్వు లైఫ్ ఎలా ఉందా? బాగుంది. నా పేరు చంద్రముఖి. ఏజ్ 16. ఐఎమ్ ఫీమేల్. నేను ఇళ్లలో తోముతూ ఉంటాను. సరే పశుపతి, మీరేం చేస్తున్నారు ఒకసారి మన వాళ్ళకి చెప్పండి. నేను ఆ వీధి చివరి బిల్డింగ్ పక్కన సైకిల్ కి పంచర్లు వేసుకుంటాను. వావ్, ఇట్స్ అమేజింగ్. నిజంగా అసలు రియల్ ఎస్టేట్ వెంచర్ వేయడం కన్నా టైర్లకు పంచర్లు వేయడమే చాలా కష్టం. అసలు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పిల్లలందరూ కూడా ఆకలితో ఏడుస్తున్నారు. సో మనం షో స్టార్ట్ చేద్దాం. నువ్వు గజ్జల్ సౌండ్ చేయకూడదు. ఏం చెప్పండి నీకు? ఓకే పశుపతి, మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఒక నిమిషం, గ్లాస్ తెచ్చుకుంటా. ఇక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్స్ట్రా ఎందుకు చేస్తావు? అన్నయ్య సారీ. షో గ్లాస్ తెస్తే నేను తీసుకురావాలి. రౌండ్ అంటే ఆ రౌండ్ కాదు. ఫస్ట్ రౌండ్ ఏంటంటే చంద్రముఖి చాలా కంగారుగా ఉంది కాబట్టి నీకే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. అడుగు. సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 11, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి అన్ని ఉంటాయి. అన్ని ఉంటాయి, తీసుకో. అన్ని ఉంటాయి. చాలా వెరీ గుడ్. చాలా మంచి ఆన్సర్ చెప్పింది. ఒకసారి క్లాప్స్ కొట్టండి. అసలు ఇప్పుడు రెండో రౌండ్ కి మనం వెళ్ళాలంటే నన్ను అడగలేదు, ఎలాగే
నువ్వు ఫస్ట్ రౌండ్ లో క్వశ్చన్ అడగలేదు, సెకండ్ రౌండ్ కి ఎలా వెళ్ళిపోతావు? అడగొద్దు, నువ్వు నాకు చెప్తున్నావా? నువ్వు నాకు చెప్తున్నావు అంటే ఇట్స్ మై షో. ఓకే పశుపతి, మనం సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదామా? సెకండ్ రౌండ్ లో పెద్దగా మ్యాటర్ ఉండదు కాబట్టి మనం థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోతున్నాం. మ్యాటర్ లేనప్పుడు సెకండ్ రౌండ్ ఎందుకు పెట్టారు బే? నీలో పెద్ద మ్యాటర్ లేకపోయినా ఈ గేమ్ షోలో పెట్టుకోలేదు, ఇది కూడా అంతే. సరే థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోదాం, ఇది చాలా ఇంట్రెస్ట్. ఆగు, సెకండ్ రౌండ్ అడిగావుగా, అటు ఒక రౌండ్ ఇటు ఒక రౌండ్, సెకండ్ రౌండ్ అయిపోయింది, థర్డ్ రౌండ్ లోకి వెళ్ళు. థర్డ్ రౌండ్ కి మనం వెళ్ళిపోద్దు, నువ్వు టచ్ చేయొద్దు. థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోద్దు. ఇది ఏంటంటే నేను కొన్ని సినిమా పేరు, ఆడి గజ్జుంది నీకు గజ్జలున్నా, సరే థర్డ్ రౌండ్ లో నేను కొన్ని సినిమా పేర్లు యాక్ట్ చేసి చూపిస్తాను, ఆ సినిమా పేర్లు మీరు చెప్పాలి, ఓకేనా? ఇంతేనా? ఓకే రెడీ. ఇంతేనా? కాదు, నువ్వు వేస్ట్ డైలాగ్ ఎందుకు కొడుతున్నావు? సారీ అన్నయ్య. సరే ఇప్పుడు యాక్ట్ చేసి చూపిస్తాను, ఓకే చెప్తారు కదా? రెడీగా ఉంటండి, ఓకే? సినిమా పేరు చెప్పండి. దొంగ చూపులు. దొంగ చూపులు. నేను అలా చూపించాను మీకు? అవును. మరి నువ్వు గోతికాడి నక్కలాగా ఇలా పెట్టి చూస్తుంటే ఇంకేమనాలి? ఇదేంటో చెప్పండి. ఇది నీకు అర్జెంట్ వచ్చినప్పుడు పెట్టే పోజ్. కాదు 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 కాదు, అది రాంగ్, అది రాంగ్, అది రాంగ్. మరేంటి? నరాలిక్నెస్. చాలా బాగా చెప్పారు, అసలు ఒక్కటి కూడా పొంతం లేకుండా చాలా బాగా చెప్తున్నారు. మీరు అసలు అన్ఫిట్ లో మీరు అసలు చెప్పలేకపోతాను. మీరు ఎందుకు షోకి వచ్చారు అసలు నాకు అర్థం కాదు. నేనే అన్ఫిట్ అంటావా? అంటాను. అంటే నేను ఈ గేమ్ షోకి పనికిరానంటావా? కదా చెప్తున్నాను. పనికి రావని చెప్పడానికి నువ్వెవరు? ఇటు రారా, రా ముగ్గేయి, వేయి ముగ్గు. లేదు నాకు అలవాట్లేదు అలాంటి. ఏంట్రా నీకు అలవాట్లేదు? నేను వేయలేను, నాకు చేత కాదు. ఇలాంటివి నీకు చేత కాదా? ఇప్పటి నుంచి చేత అయ్యేలాగా మేము చేస్తాంగా. పెట్టుకుంటే ఆ పగోడి చంద్రముఖితో పెట్టుకో, ఈ పశుపతి గడితో పెట్టుకోకు. చంద్రముఖి వెళ్ళిపోయింది, పశుపతి మాత్రం ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాడు. జాగ్రత్త అమ్మాయిలు, పశుపతి అరుంధతి కోసం వెతుకుతూ ఉన్నాడు. ఏమో మీలో అతనికి అరుంధతి కనిపించొచ్చు, లేదా వచ్చే వాళ్ళలో అయినా సరే అరుంధతి అతనికి కనిపించొచ్చు. అవును, వచ్చే వాళ్ళని పిలిచేద్దాం, వాళ్ళ అరుంధతి అవునా కదా మనం తేల్చేద్దాం. ఓకే. సో ఈ రోజు మన ఈ జంక్షన్ కి వచ్చేస్తున్నారు హంగామా యాంకర్స్ కౌశిక్ అండ్ వింధ్య. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. ఎనీవే కౌశిక్ చాలా సందర్భాల్లో చెప్పాడు, కౌశిక్ బాడీ లాంగ్వేజ్ అంతా చిరంజీవి గారేనని. అది తెలిసిపోతుంది అసలు. అవును. ఎన్నిసార్లు చూసేసావు ఖైదీ 150? ఒకసారి చూసా, మళ్ళీ ఇంకో 3 సార్లు వెళ్తా. మళ్ళీ 3 సార్లు. ఈలోగానే స్టెప్ గిప్ అంతా వచ్చేసింది మొత్తం. ఈ స్టెప్ వచ్చిందా నీకు? రాలేదా? నేను ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత ట్రై చేశాను, బెల్ట్ లేకపోవడం వల్ల నాకు రాలేదు. చరణ్ దగ్గర ఉంది, చిరంజీవి గారి దగ్గర ఉంది, నా దగ్గర లేదు ఆ బెల్ట్. సో అది మనం నెక్స్ట్ ఆడియో లాంచ్ లో ఇంటికి తెచ్చేసుకుంటాం ఎట్లాగైనా సరే. నేను అల్లు అరవింద్ గారు ఇప్పటి వరకు ట్రై చేయలేదు. ఓకే కౌశిక్, ఇంకేంటి యాంకర్ గా జీవితం ఎలా ఉంది? అంటే ఆవిడ చేయనివట్ల బేసిక్ యాంకరింగ్. హలో హలో, రాంగ్ నెంబర్ ఫోన్. యాంకరింగ్ చేసే అవకాశం అంటే ఏ మాటగా మాట చెప్పేసుకోవాలి. నువ్వు ఆల్రెడీ సీనియర్ యాక్టర్ అయినా ఈమె సీనియర్ యాంకర్. అంటే యాంకర్ కానీ పేమెంట్ ఎక్కువ అనుకుంటా, నా మీద ఎక్కువ తనే మాడేస్తుంటది, బ్రేక్ కూడా చెప్పేస్తా. ఏదైతేనేంటి, ఒక రవి లాస్య, ఒక రవి శ్రీముఖి లాగా మీరు కూడా ఒక కౌశిక్ అండ్ వింధ్య లాగా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సారీ మర్చిపోయాను పరిచయం చేయడం, మా స్టేషన్ మాస్టర్ అదోలా చూస్తూ ఉంటాడు అతను. అతను చాలా మంచివారు, నీకెలా తెలుసు? మంచి కొరియోగ్రఫర్ అయిన ఆయన డాన్స్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్. మాస్టర్ మీ డాన్స్ చాలా బాగుంది. అంటే మీకు ఫీల్ లేదండి, ఆ ఫీల్ లో చేస్తారా ఫీల్ తో? ఇంకోటి స్టాట్యూటరీ వార్నింగ్, అమ్మ మేకప్ లో ఉంది. అలాగే నువ్వు చేస్తుంది ఆర్య అయినా ఇంట్లో చూస్తుంది నీ భార్య. ఓకే, నా ప్రేమను
ప్రేమను ద్వేషంగాను నా ప్రేమను శాపంగాను నా ప్రేమను భారంగాను నా ప్రేమను దూరంగాను నా ప్రేమను నేరంగాను సఖియా ఫీల్ మై లవ్ ప్రేమను మౌనంగాను నా ప్రేమను హీనంగాను నా ప్రేమను శూన్యంగాను కాదు లేదో ఏదో కాదు కాదు నువ్వు ఆ టైప్ అని తెలియకి ఏ టైప్ అని తెలియకరా ఏ టైప్ అని తెలియక అజ్ఞానం పటాపంచలు అయిపోయింది. ఇతను కూడా బాగా మేనేజ్ చేశాడు. నించోబెడితే స్టెప్పులు బాగా రావట్లేదని మెల్లిగా ఏదో మాయమాటలు చెప్పి ఇక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టడానికి బానే ఉంది. ఇక్కడ కెలికేసి అప్పటికి నాకు ఆ స్టెప్ చేసినప్పుడు మాడాసన వచ్చింది ఏంటో అనుకున్నా. అదే అదే ఇక్కడ బొజ్జలోంచి రండి కూర్చోండి. మీరు ప్లాట్ఫామ్ టికెట్ కొన్నారా? ఈవిడ అడగరా ఫ్రీ. పర్లేదండి మీతో డాన్స్ వేసారు కదా అదే ప్లాట్ఫామ్ టికెట్. లేడీస్ కంటే ఫ్రీ, ఆవిడకి ఎందుకు ఫ్రీ? నేను మీకు బాగా తెలుసా అండి? మీకు బాగా తెలుసా? అదే యావరేజ్ పెద్ద పరిచయం లేదు. మరి ఎలా చెప్పేస్తున్నారండి లేడీస్ కి జెంట్స్ కి? చేస్తున్నాగా హంగామా. మాస్టర్ ఇది ఫ్యామిలీ షో. అవును ఓకే. నువ్వు శృతి నాగమణి మించుతున్నావు, కూర్చో. ఇది మా తాతగారి జంక్షన్. అది 1934. బ్రిటిష్ వాళ్ళు మా తాతగారి దగ్గరకు వచ్చి హలో హలో ముందు అబద్ధం పుట్టి తర్వాత నువ్వు పుట్టావు. తాత నువ్వే కదా చెప్పావు అప్పుడు రూథర్ఫర్డ్ వచ్చి నాకు ఈ స్టేషన్ కావాలి అని అడిగాడని. ఇదంతా అబద్ధమా? తాతగారికి వింధ్యాకి పోలికలు ఉన్నాయని డౌట్ వచ్చి అడుగుతున్నాను. డౌట్ అంతే. డౌట్ రాకపోతే ఆశ్చర్యం. పుట్టి ఆవిడేలా పుట్టారని ఆయన అన్నారు, తర్వాత డౌట్ పుట్టి నువ్వు పుట్టావు. సో లాభం లేదు. మీకు మేము ఒక టాస్క్ ఇస్తాం, అది మీరు చెయ్యండి. ఫోన్లు వస్తే డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఎలా రియాక్ట్ అవుతారు. ఇంట్రెస్టింగ్. అది సిచ్యువేషన్. యువర్ బాయ్ ఫ్రెండ్, యువర్ గర్ల్ ఫ్రెండ్, యువర్ ఫాదర్ వెరీ స్ట్రిక్ట్. ఫాదర్ రోల్ ఇచ్చారేంటని ఫీల్ అవుతున్నారు అక్కడ. పోనీ తాత రోల్ ఇవ్వనా? బ్రదరు. ఎక్కడైనా సరే ఫాదర్ అవడానికి 9 నెలలు వెయిట్ చేయాలి. మేము వెంటనే చేస్తాం. హలో హలో చెప్పే ఏంటే పక్కని బాబా. బయాలజీ రికార్డ్ అయిపోయింది, ఇంతకు ముందే రాసాగా, ఇప్పుడే ఫినిష్ చేసా. నువ్వు సైన్స్ కదే, బయాలజీ అంటే ఏంటి? సైన్స్ అంటే బయాలజీ పిచ్చిమోహన్ దానా. అయితే యాక్చువల్ గా కొంచెం చిన్న డౌట్. అర్జెంట్ గా ముద్దు కావాలి. అది ఫిజిక్స్ టీచర్ ని అడగాలి, నన్ను కాదు. అడిగానా ఫిజిక్స్ టీచర్ ని? ఎవరు మీ ఫ్రెండ్ అన్న? ఏం పేరు? దాని పేరు కౌశికి డాడీ. అది అదే మన వచ్చింది మన ఇంటికి. అదేనా? ఆషికి 2 లో హీరోయిన్. ఇంకేంటి విశేషాలు? తర్వాత మాట్లాడతా. రికార్డ్ లో ఏ పేజ్? నాకు చిన్న డాడీ డౌట్ ఉంది. డాడీ ఒక 2 మినిట్స్ మాట్లాడివ్వండి. టచ్ ఫోన్ మార్క్స్ రావాలా వద్దా? రావాలా. మరి బాగా చదువుకుంటున్నప్పుడు ఎందుకలా డిస్టర్బ్ చేస్తారా డాడీ? చదువుకో. వెంటనే ముద్దు కావాలి. ఇమిటేషన్. ఓకే నాకు అర్థమైంది. కానీ ప్రస్తుతం అలాంటివి టీచర్ అడిగి మాట్లాడు. లేదు డాడీ, టీచర్ తోని మాట్లాడతా. టీచర్ కాదు డాడీ, క్లాస్మేట్. అదే కౌశికితో మాట్లాడతా. కౌశికి అది మా డాడీతో మాట్లాడతావా అని అడుగుతున్నారు. మా డాడీ ఇస్తారంట. అదే మా డాడీ ఇస్తా అంటున్నారు. అది అడిగింది మీరు ఇస్తారా? ఓకే సో ఓకేనా నీకు? ముద్దొద్దులే గాని. కౌశికి అమ్మా, కౌశికి చెప్పండి అంకుల్. ఏంటమ్మా మా కూతుర్ని అడుగుతున్నావంట? అదే అంకుల్, కెమిస్ట్రీ రికార్డ్ లో ఏం రాయాలి అడిగాను అంకుల్, డౌట్ వచ్చి. ఏది 4వ పేజీలో ఉన్నది అదేనా? 4వ పేజీ కాదు అంకుల్, మీథేన్ ఫార్ములా తెలియలేదు. మీథేన్. దానికి ఎందుకమ్మా మా కూతుర్ని ఇబ్బంది పడతావు? నేను చెప్పేనా? సోడియం డైఆక్సైడ్ ఫార్ములా కూడా కావాలంట. కావాలా? సేమ్ అదే అడుగుతున్నారు నన్ను కూడా అప్పటి నుంచి. ఒక్కసారి మీ అమ్మాయికి ఇస్తారా అంకుల్? ఆయనకి ఇవ్వాల్సినవి 2 ఇచ్చేసాను అమ్మాయికి. మీరు మిగతాది నువ్వు ఇచ్చి. మిగతాది నేను ఇవ్వడానికి ఏం లేదు డాడీ.
ఓకే ఏదైతేనేంటి ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు రాంగ్ నంబర్లు వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఓకే ఓకే ఓన్లీ కౌశిక్ కి మాత్రమే ఈ టాస్క్. ఇప్పుడు మగవాళ్ళు కాల్ చేస్తే హలో హలో అరే రాజారా, అరే ఏంట్రా ఇక్కడ 2 టికెట్లు తీసుకొని థియేటర్ దగ్గర వెయిట్ చేస్తున్నాను రా. 150కి ఎంత కష్టపడి సంపాదించాను, నువ్వు రావేంట్రా? మీకు ఏ నెంబర్ కావాలి సార్? ఏ నెంబర్ కావాలేంట్రా? నువ్వు ఎదవేక్షాలు చేయకరా, నువ్వు త్వరగా రా, టికెట్లు అయిపోతున్నాయి ఇక్కడ. నేను ఆడి సినిమా చూస్తాను, మీకు ఏ నెంబర్ కావాలి మీకు? అరే ఈవేళ రిలీజ్ అయితే నువ్వు ఎలా చూసేసా? రారా, నువ్వు జోక్ లాపి రారా, ఫాస్ట్ గా రారా. హలో రారా ఇక్కడ అసలు. అరే అబ్బా, హలో అరే జనాలందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం అమ్మాయికి గనక రాంగ్ నంబర్ వెళ్తే ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఓకే హలో బేబీ, నా పేరు బేబీ కాదు వింధ్య. అమ్మ నమస్కారం అమ్మ. బేబీ గారు లేరమ్మా ఇది? కాదండి, రాంగ్ నంబర్. బేబీ అని ఇక్కడ ఎవరు లేరు. అదే వింధ్య గారని ఉంటారండి అక్కడ? లేదండి, యాక్చువల్ గా మీరు మాట్లాడేది నాతోనే, వింధ్యతోనే. ఏం కావాలి వింధ్య చెప్పండి. గారు మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. ఈ జోక్ చాలా బాగుందండి. మేకప్ కూడా చాలా బాగా వేసుకుంటారు మీరు. ఆ క్రెడిట్ అంతా మా మేకప్ ఆర్టిస్ట్ అండి. మీరు అంటే మీరు ఎందుకండి చేతులు కూడా మేకప్ వేసుకుంటారు మొహంతో పాటు? అంటే మొహానికి వేసుకుని చేతులకు వేసుకోకపోతే మ్యాచ్ అవ్వదని. మరి కాళ్ళ కిందకి వేసుకుంటారండి, చెప్పులు ఉంటాయి కదా. అంటే బ్రెయిన్ అక్కడ ఉన్నప్పుడు కొంచెం మసాజ్ చేసుకోవడానికి బాగుంటుందని అలా అప్పుడప్పుడు చేస్తుంటాం. ఏమే ఎవడో మనం అనవసరంగా అబ్బాయిల్ని తప్పు పడుతూ ఉంటాం గానీ అమ్మాయిలు కూడా ఛాన్స్ దొరికితే మాత్రం వదలరని ఇప్పుడు అర్థమైంది నాకు. ఇక్కడ ఈలపాట పాడే వాళ్ళు వచ్చారు. ఎవరు? హాయ్ సుమ గారు. హాయ్, మీ పేరేంటి? శేషసాయి. శేషసాయి. ఓకే, ఒక పాట మాకు వినిపించండి, ఆ తర్వాత మీరు పాడింది వీళ్ళు వాయిస్తారు. తప్పకుండా. ఇప్పుడు ఈ పాటని వింధ్య పాడుతుంది అలా ఆ విజిల్లో. ఓకే, ట్రాక్ వద్దు. ఇది పాల కుక్కర్ విజిల్. మా పాల కుక్కర్ ఫస్ట్ సీట్ ఇలాగే ఇస్తుంది. ఏదొక ఒకసారి నువ్వు ట్రై చేయి. నేను ఈ పాట పాడను, నేను వేరే పాట. ఓకే, ఆ పాట ఏంటో మీరు గెస్ట్ చేయాలి. ఓకే ఓకే, రెడీ 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 1 2 3 స్టార్ట్. సూపర్, అదే పాట అదే పాట నేను చూసా. అదే ఆ పాట ఆ పాట అదే 151 కాదు, పప్పు ప్రెషర్ కుక్కర్ ఉంటుంది చూడని పొద్దున్నేసే విజిల్ ఆ పాట. ఏ పాటది? హ్యాపీ బర్త్డే.
ఎక్సైటెడ్. ఓకే సాయి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సాయి లాగానే వివిధ రంగాల్లో డిఫరెంట్ టాలెంట్స్ ఉండే చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ జంక్షన్ ఒక మంచి ప్లాట్ఫామ్ అవ్వాలి. సూపర్. సో హూ నోస్, సాయి ఇంకా ఎందులోనైనా ఇంకా బాగా పాడొచ్చు, మంచి మంచి అవకాశాలు రావచ్చు. సో కౌశిక్ అండ్ వింధ్య, హంగామా ఎలా నడుస్తోంది? వీడికి మాత్రం నడుస్తున్నట్టే అనిపిస్తుంది, నాకు మాత్రం పరిగెడుతున్నట్టు కాదు. కామెడీ షోలో యాంకర్స్ గా ఉండడం ఒక బ్లెస్సింగ్. ఎందుకంటే పేమెంట్ వస్తుంది, నవ్వులు వస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది. అంటే మీ ఇద్దరం బలవంతంగా ఒకసారి నవ్వుతాం కానీ నిజంగా రాకపోయినా ఈ మధ్య మాత్రం సూపర్. అసలు అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ అమ్మాయిలే చేస్తున్నారు. మోర్ న్యాచురల్. ఓకే. సాధారణంగా మనకి జబర్దస్త్ చూసినప్పుడు అబ్బాయిలు అమ్మాయిలకి ఎట్లా ప్లేస్. మరి కో యాంకర్ గా కూడా ఒక అమ్మాయిని పెట్టుకోవాల్సింది కదా. కానీ నిజంగా మీ ఇద్దరికి అభినందనలు, ఒకళ్ళనొకళ్ళు భరిస్తున్నందుకు. నేనైతే చాలా భరిస్తున్నా. దానికోసం పేమెంట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇంకా భరించాల్సిన అవసరం లేదు. పశుపతి, వింజాకి నీకు ఒకటే తేడా, నువ్వు మేకప్ వేసుకోరా. ఇది మేకప్ వేసుకుని నువ్వు వేసుకోవాలి అంతే, మిగతావన్నీ సేమ్ టు సేమ్. అప్పుడెప్పుడో నా ఆత్మని బంధించి షికారుకి వెళ్తావా? ఇక్కడ హంగామా షోలు, నేనేమో అక్కడ నా ఊపిరి నేనే పీల్చుకుని లావ్ అయిపోయి ఇలా తయారయ్యా. హారర్ ఎలిమెంట్ ఉందని అరుంధతి చంద్రముఖి కూడా చూడలేదు నేను ఇప్పుడు దాకా. నువ్వు ఇలాంటి ట్విస్ట్లు ఇస్తా అంటే నేను రాకపోయేదాన్ని. ఇదిగో నీకు ఒకటి చెప్పాలి. ఇందాకటి నుంచి వదలా అని ఎంత వదిలేవో తెలుసా? మీరు వస్తే తీసుకెళ్ళిపోతా. ఎక్కడికి? నేను రావట్లే. నేను అప్పుడు రాలేదేటి? ఇగో బొమ్మాలి, ఇక్కడ అరుంధతి, జేజమ్మ అన్ని ఇవిడే. ఆవిడ అంతకు మించి. ఒక పని చేద్దాం, నువ్వు ఇక్కడ నించో. ఇతనికి యాక్చువల్లీ జనరల్లీ ఎవరైనా కళ్ళతో చూస్తాడు, ఇతను ముక్కుతో వాసన పట్టి చెప్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ నించో. ఎదవ సెటైర్ లేక కరిచేస్తాను. ఓకే. ఇదిగో గాలి బొక్కల టీషర్ట్ వేసుకుని చూడు, నీకు ఈజీగా ఉంటుంది. స్టార్ట్ చేయి. నీకోసమే చాలా పెప్పర్ స్ప్రే కొట్టుకొని వచ్చా. అవసరం లేదు. హంగామా లాస్ట్ ఇదిలో స్నానం చేసింది. అవునా? హాలిడేస్ కదా, స్నానానికి కూడా సెలవు ఇచ్చారా? ఇప్పుడు నేను మీకు కొన్ని టాస్కులు చెప్తా. అవి గాని మీరు పూర్తిగా చేస్తే పాపను వదిలేస్తా. అవునా? లేదంటే పట్టే. ఇంతకీ ఏ పార్లర్ లో చేయించుకున్నావు ఇవన్నీ? ఇది కేసరి స్టే అని కొత్త పార్లర్ ఒకటి వచ్చింది. కేసరి స్టే అని. ఇలాకైతే మఫ్లీ చేయకు, మీరు లాస్ట్ టైం కనిపించారు నాకు అక్కడ. ఫస్ట్ టాస్క్ పేరు వీలైతే ఒంగో లేకపోతే తొంగ. ఈ టాస్క్ లో మీరు చేయాల్సింది ఏంటంటే ఒంగోలా కాదు తొంగోలా. ఫస్ట్ ఒక కాలెత్తండి. ఎత్తగా. ఇప్పుడు ఒంగండి. ఒంగున్నాగా ఎత్తు ఒంగండి. ఇప్పుడు ఎందుకుంటే రాయాలండి. అవునా? అబ్బా కష్టం అబ్బా, చేయలేకపోతే వదిలేస్తాను చూడండి. తీసుకెళ్ళిపో. హంగామాలో యాంకర్ ని మారుస్తున్నాం, ఫీమేల్ యాంకర్ ని ఈ రోజు నుంచి. అక్కడ వెయిట్ నాది ఎక్కువ, నీది కాదు. పక్కకు జరుగు. మేల్ యాంకర్ గా నేను మా పశుపతిని తీసుకొద్దాం అనుకున్నాను. పక్కకు జరుగు. వింధ్య, నువ్వు బాడీ సూట్ వేసుకున్నావు అనుకుని పట్టుకుంటున్నట్టున్నావు. లేదక్కడ, అదే ఒరిజినల్. మజిల్స్ చూసి టెంప్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏంటి? కౌశిక్ తో కంపేర్ చేస్తే నాకు నువ్వే చాలా క్యూట్ గా హ్యాండ్సమ్ గా. పశు ఇక్కడ కొంచెం గట్టి టాస్క్. నువ్వు పశు అనుకో, నాకు పశువులో వినిపిస్తుంది. పశుపతిలో పశు అని పిలుచుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే జడ్జినగడి జనరే జిగురు జింగని. మీ రెండు కాళ్ళతో చప్పట్లు కొట్టుకుంటూ అలా ఒక అరకిలోమీటర్. ఫస్ట్ అతను ట్రై చేస్తాడు, మీరు ట్రై చేయండి, మిమ్మల్ని చూసి ఆయన చేస్తారు. రెండు కాళ్ళతో చప్పట్లు కొట్టుకుంటూ అలా అక్కడ వరకు. అంటే ఈవిడ ఖాళీ సమయాల్లో లక్కడీ కప్పులు చేస్తున్నట్టుంది. చేస్తే కాదమ్మా, ఇతను చేస్తే నేను వదిలేస్తాడు. లెట్స్ గో. యా, లెట్స్ గో అండ్ డు సమ్ యో మ్యాన్. బాబా రెండు కాళ్ళు లేవు బాబా.
అప్పుడు ఎప్పుడో 98 లో రాసిన 10th 2018 లో పాస్ అయితే ఆనందంతో కొట్టుకున్నట్టుంది. 1995 లో 5 అండి. పాప అప్పుడు పాప యూకేజీ ఎప్పుడు? అదేనండి. పశుపతి టాస్క్లు అయిపోయాయా? పాపనిచ్చేస్తే వెళ్ళిపోతా. పశు నేను నీకు ఆల్రెడీ ఫిదా. నువ్వు వెళ్ళి అక్కడ బ్యాక్ స్టేజ్ లో ఉండి షో అవ్వగానే నేను వస్తా. అయిపోయింది యాంకరింగ్. ఇప్పుడు నీకో టాస్క్. చెప్పండి. ఈ పాపని మేకప్ లేకుండా చూసాక డిసైడ్ అవ్వు తీసుకెళ్ళాలా వద్దు. నాకు అకౌంట్ క్రీమ్ ముందు ఇస్తా, మేకప్ తీసాక ఏమిటి నువ్వు ఇందాక ఇతనికి పెట్టినటువంటి అదే టాస్క్. ఆ 2 కాళ్ళు కొట్టుకోవడం నువ్వు చేస్తే ఈ పాపను నువ్వు తీసుకొని వెళ్ళొచ్చు. నేను చేస్తా, కానీ మీకు నెక్స్ట్ ఎపిసోడ్ కి సెట్ ఉంటుందో లేదో. పర్వాలేదు, మేము కొత్తది వేసుకుంటాం. మీ సరదా నేనెందుకు. 2 అదేమో కానీ ఫస్ట్ సేఫ్టీ పిన్లు సరిగ్గా పెట్టారా లేదా చూడండి. నేను ఒక బ్రేక్ వెళ్ళి వస్తా. ప్లీజ్ డూ దిస్ రిస్క్ అట్ యువర్ ఓన్ రిస్క్. రెడీ? ఏమన్నా ఊడినా మీరేమన్నా చూసినా అంటే నా విగ్గు, నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ముందే చెప్తాను. ఓకే ఓకే స్టార్ట్. ఓకే. తాతగారు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఈ సెట్ పైన ఉండాలని కోరుకుంటూ. ఆ తాతతో పాటు మా బామ్మ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. మా బామ్మ తాతకి. దీనికి చాలా ఎక్కువ రేటింగ్స్ వచ్చేలా ఉన్నాయి. నువ్వు బయలుదేరి ఇంకా పోరా. నేను ఎవరిని? నువ్వా బొంగరం గడివి కాదు, నేను అఘోరాని. నన్ను పోరా అంటే పోను, గోరా అంటే గోతాను. గోతనా అని ఇది నీకు నా గిఫ్ట్. పట్టుకో. బాయ్. ఎక్కువ చేస్తే ఇది వేసి బంధిస్తాం. అఘోరాల్లో కలిసిపోతాం. నేను ఇక్కడే ఉన్నా. వెళ్ళిపోయావా? వెళ్ళిపోయా. అబ్బా వెళ్ళిపోయానని కన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఏకైక క్యాండిడేట్ మా బొంగరం గడు. ఒకే క్యారెక్టర్. సో మనం ఏం చేసినా ఎంటర్టైన్మెంట్ కోసమే. సీరియల్స్ లో మీరు యాక్ట్ చేసినా, సినిమాల్లో చేసినా, యాంకరింగ్ చేసినా, ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ కోసమే. అందులో ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంటే బేస్ గా వచ్చినటువంటి ఛానల్. ఇందులో కంప్లీట్ గా నవ్వులు తప్ప ఏడుపులు లేవు. అందులోనే ఈ జంక్షన్ గానీ, హంగామా గానీ, పటాస్ గానీ, ముకాబ్లా గానీ అన్ని ఒక వరుసలో వస్తూ ఉన్నాయి. అండ్ మీ షో కూడా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఇలా షోస్ లో పాపులర్ అవుతుంటే గాసిప్లు కూడా వస్తూ ఉంటాయి. సో మీ గురించి కూడా ఒక గాసిప్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం. సరే చూద్దాం అయితే. కౌశిక్ వింధ్య గురించి కొన్ని షాకింగ్ నిజాలు. కౌశిక్ వింధ్య గురించి కొన్ని షాకింగ్ నిజాలు. ఏంటో నిజాలు నాకు తెలుసుకోవాలని చూద్దామా? ఓకే ప్లే. కౌశిక్ వింధ్య గురించి కొన్ని షాకింగ్ నిజాలు. కౌశిక్ మంచి యాక్టర్ గా గుర్తింపు సంపాదించి హైపర్ కి మారుపేరయ్యాడు. వింధ్య అమ్మడు సైలెంట్ గా ఉన్నా యాంకరింగ్ లో రెచ్చిపోతుంది. మరి ఇద్దరూ కలిస్తే ఇక హంగామా హంగామానేగా. ఇదే కదా మరి షాకింగ్ న్యూస్ అంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈ జంక్షన్. మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా గాసిప్స్? కౌశిక్ గారు, మీకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం కదా. అయితే నేను కాజల్, మీరు చిరంజీవి, మరి ఇద్దరం ఐటమ్ సాంగ్ చేసినట్టు గాసిప్ వస్తే బాగుంటుంది. పిచ్చి తల్లి, నువ్వు కాజల్, ఆయన చిరంజీవి అయితే సినిమానే వచ్చింది కానీ నీకు ఐటమ్ నంబర్ ఎందుకు? అంటే ఇప్పుడు సినిమాలో సాంగ్స్ కన్నా అందరూ ఎక్కువ ఐటమ్ సాంగ్స్ చూస్తున్నారు కదా. చేస్తారా? రండి చేస్తానండి. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్క బత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్ని నా చుట్టాలు, చెంగుమంటూ నా వెంటనే రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు, మాసుడం సూచేసేద్దాం రావే రావే రత్తాలు. నారుణం చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే పట్టాలు. ఓకే, ఇప్పుడు మేము కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాం.
మీ ఆన్సర్ ఎస్ అయినట్టయితే గ్రీన్ బెలూను, నో అయినట్టయితే రెడ్ బెలూను పగలగొట్టగలరు. ఓకే. ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుతూ వెళ్లి గోడని గుద్దుకున్నారా? నాది కూడా పగలగొట్టుకో ప్లీజ్. ఎప్పుడు జరిగింది ఇట్లా? దేవయాని సీరియల్ షూటింగ్ మామూలుగా ఫోన్ మాట్లాడుతున్నాను, ఏదో ఆడిషన్ గురించి వచ్చి ఆడిషన్స్ అని ఫోన్ చేశారు ఎవరో. ఫోటోస్ పంపించేస్తానంటే నోపలం పంపించేస్తానని పక్కన తగిలింది. నువ్వు గోడకే తగిలావు, కొంతమంది బస్సులకి లారీలకి తగులుతున్నారు. అక్కడ తగిలాక మళ్ళీ రిగ్రెట్ అవ్వడానికి ఏం లేదు, ఉండదు. అయ్యో తగిలింది అనుకోవడానికి లేదు. పైకి వెళ్ళిన తర్వాత రా, నువ్వు టోకెన్ నంబర్ 1,322 రా. అక్కడ కూడా ఎప్పుడు నీలాగా ఎర్ర డ్రెస్ వేసుకుని ప్లాట్ఫామ్ టికెట్ ఏదమ్మా. మీరు గోర్లు తినడం మానేశారా? ఎప్పుడు తినలే, మానేసారా? నో అని పెట్టావు నువ్వు. ఇప్పుడు ఆగు, నువ్వు నో అని పెట్టావు కదా, అంటే నువ్వు ఇంతకు ముందు కాదు, నువ్వు నో అని పెట్టావు. అయిపోయింది. నువ్వు ఇంకా గోర్లు తింటూనే ఉన్నావు. మరి నువ్వేంటి ఏం పగలగొట్టలేదు? అది నాదే తీసుకుని నాదే నొక్కు. పెద్ద టాస్క్ అక్క, నువ్వుదే నాకు ఒక ఫోబియా. ఓకే, భయపడతావేంటి? బలూన్ పగలగొట్టడం ఎలా? క్లాస్ గట్టిగా పట్టుకో. రెడీ? ఓకే ఓకే చాలు. ఈసారి మాత్రం నీ హెల్ప్ లేదు. ఓకే ఓకే. ఐ లవ్ యూ చెప్పకపోతే చచ్చిపోతాను అని ఎవరినైనా బెదిరించారా? ఎలాగైనా సరే మనం ఎవ్వరు హెల్ప్ చేయాలి. నా వీక్నెస్ అన్ని మనం బయటపడుతున్నాయి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. మీకు ఎప్పుడైనా తిరిగే ఫ్యాన్ లో వేలు పెట్టాలని అనిపించిందా? అంటే నువ్వు బెలూన్ చిన్నప్పుడు కట్ కూడా అయింది. మరీ అప్పుడు ఐ వాజ్ 4 or 5. అప్పుడు ఏమవుతున్నాను, చిన్నప్పుడు టేబుల్ ఫ్యాన్ లో పెట్టింది, పెద్దగా అయిన తర్వాత కూడా బుర్రలో పెద్ద మార్పు లేదు కాబట్టి సీలింగ్ ఫ్యాన్ లో పెడుతుంది. ఫ్రెండ్స్ కి ఎప్పుడైనా పర్సు మర్చిపోయానని అబద్ధం చెప్పారా? ముందు పర్సు నేనే తీస్తా, వాలెట్. నేను కూడా చెప్పాను. మీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ని లేదా బాయ్ ఫ్రెండ్ ని చూసి ఎప్పుడైనా అసూయ పడ్డారా? ఫ్రెండ్ దీనికి అర్థం కూడా కొట్టేస్తుంది. ఏంటి ఫ్రెండ్ కాదు, ఇప్పుడు బలూన్ పగలగొట్టాలని ఉత్సాహంతో పగలగొడుతుంది దాన్ని. మీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చూసి మీరు అసూయ పడ్డారా? పడ్డాం. నేను పడిందంట. చెప్పైంది. ఆ క్వాలిటీస్ ఏమైనా మంచి క్వాలిటీస్ ఉన్నప్పుడు ఇలాంటి క్వాలిటీస్ ఉంటే బాగుండు అని కొంచెం ఆ జెలస్ ఫ్యాక్టర్. అంటే నీకు పెళ్లి కాలేదు కాబట్టి నువ్వు నిస్వార్థంగా నిష్కల్మషంగా ఒప్పుకున్నావు, కానీ అక్కడ పెళ్ళయింది కాబట్టి చెప్పలేకపోతున్నాడు. అలా మీ ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. ఆ ఫియర్ ఫ్యాక్టర్ పోయింది. సో నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ జంక్షన్ షో ద్వారా మేము ఎంటర్టైన్మెంటే కాకుండా రకరకాల జబ్బుల్ని కూడా నయం చేస్తున్నాం. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి ఈ జంక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈ జంక్షన్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. బై బై. ఏంటది? సారీ, నా దారి రహదారి, దిస్ ఈజ్ వే, హైవే, కోకట్పల్లి హైవే. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది చిరంజీవి గారు చెప్పారు, అదే ప్యారడీ అనుకో. తొక్కే కదా అని అడిగేస్తే కాలు జారిపోతాం. హలో, ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, మారిపోతావు. కరెక్ట్ ఇది. మరి మరి నాకు సిగ్గు చేస్తూ మాట్లాడతా. ఏం చేస్తూ మాట్లాడతా? ఏదో చేస్తూ మీకు ఎందుకు? ఆ చొక్క వదలండి. నా ఇష్టం. మరి మరి మీరంటే నేనంటే ఐ లవ్ యూ. మీరంటే ఐ లవ్ యూ. అదేంటి? అదే ప్రపోజ్ చేయడం? ఒక అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలీదు. గాలో తేలిన వల్లే ఊగినట్టింది
పట్టు మీద పెద్ద బండ కొట్టినట్టు. ఏంటి అదే బండరాయి అదే లోపల మీరు ఐ లవ్ యూ చెప్పారు, నేను ఒప్పేసాను. ఐ టు లవ్ యూ. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, నష్టం ఆకుకే. ఓహో, ఎక్కడికి వెళ్తున్నావు? ఓ పట్టాన్ని రావట్లేదు, అందుకని ఈ పట్టాల మీద ట్రై చేస్తాను, వస్తుందేమో అని వెళ్తాను. ఒక పట్టాన్న ఏం రావట్లేదు, ఈ పట్టాల మీద నువ్వు ఏం ట్రై చేస్తున్నావు? చేతులు చెంబట్టుకుని ఏం ట్రై చేస్తారు? క్రికెట్ ఆడతారేంటి? ఒరే, ఇక్కడ మనుషులు కూర్చున్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. ముందా అయితే మీ వెనకాల అయితే పర్వాలేదా, ఊరుకోండి. నీకు పిచ్చి తగ్గిందా? తగ్గింది అని ఎస్ పెట్టారు. సో వీళ్ళకి ఇంతకు ముందు పిచ్చి ఉండేది. అవును. తినటం మీకు అసలు ఇష్టం ఉండదా? అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? మా నియోజకవర్గంలో ఆరు బుద్ధితో 7 పట్టాలు నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. చెయ్యి చూడు అంత రఫ్గా ఉందో. చలికాలం కదా, రఫ్గానే ఉంటుంది. యాక్సిడెంట్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన స్త్రీముఖి చూడే.